క్రిస్టియన్స్ అంటేనే పేదోళ్ళు. పేదవాడు రేక్ షెడ్ వేసుకుని గుడి కట్టుకుని ఆరాధించుకుంటాడు, లేదా తాటాకు కుట్టించుకుని ఆరాధించుకుంటాడు. వాడి స్థాయి అది, వాడి దేవుణ్ణి అక్కడే ఆరాధించుకుంటాడు. ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి నాయకులు అనబడినటువంటి వారికి మా విశ్వాసం అంటే చులకన, మా మందిరాలంటే చులకన, మా ప్రార్థనా స్థలాలంటే చులకన, మేమంటే చులకన. క్రైస్తవులు అంటే మీరు ఎస్సీలనే క్రైస్తవులుగా చూస్తున్నారా? మరి బీసీల్లో క్రైస్తవులు ఉన్నారు, ఓసీల్లో క్రైస్తవులు ఉన్నారు, ఓబీసీలో క్రైస్తవులు ఉన్నారు, ఎస్టీలో క్రైస్తవులు ఉన్నారు. ఈ ప్రకారంగా చూస్తే అన్ని వర్ణాలలో క్రైస్తవులు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఓట్లు కూడా మీకు వద్దా? వద్దంటే చెప్పండి. ఈరోజు మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో, జేసీపీలతో మీరు కూల్చే ప్రతి ప్రార్థనా మందిరం మీద పడే జేసీపీ డొక్కు మా గుండెల మీద పడుతుందన్న వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. మేం ధైర్యంగానే ఉంటాం. మీరు మా మందిరాలు కూల్చేస్తే రోడ్ల మీదైనా కూర్చుని ఆరాధించుకుంటాం. మా దేవుడు అక్కడ ఉంటాడు. కూలుస్తారా? కూల్చండి, అందరూ సిద్ధంగా ఉన్నాం. అధికారం ఉందని ఏదో చేసేస్తారు, ఏదో అయిపోద్ది, లేకపోతే మమ్మల్ని పాడు చేసేస్తారు, పడగొట్టేస్తారు అంటే చచ్చినంత కాలం నువ్వు, నీ కొడుకు, ఆడు కొడుకు అలా భయపడుతూనే బతకాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, మన విశ్వాసానికి ఎవరు తూట్లు పడవాలని చూసినా ఊరుకునే ప్రసక్తి లేదు. గవర్నమెంట్కి కూడా మేము ఒకటే చెప్తున్నాం ఈ వేదిక మీద నుంచి, మీరంటే మాకు ఏ వ్యతిరేకత లేదో, మీరు పెద్దలు. కానీ కొంతమంది మాత్రం మా మనోభావాల మీద గుణపాలు దింపుతున్నారు. గుణపాలు. అలాగని చావ చచ్చిన వాళ్ళగా మేము పడి ఉండం. ఖచ్చితంగా మా ఆలోచన మేము చేసుకుంటూ ముందుకు వెళ్తాం. కానీ మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ఈ రాధా మనోహర్ దాస్ లాంటి యదవల్ని ప్రభుత్వం గనక కట్టడి చెయ్యకపోతే, పోలీసు వారు గనక కట్టడి చెయ్యకపోతే, రేపేదైనా జరగరాంది జరిగితే ప్రభుత్వము పోలీసు వారి బాధ్యతలు వహించాలి. మేము నిలబడతాం. చావు అంటే భయం లేదు, కేసులు అంటే భయం లేదో పెట్టుకోండి. అవసరమైతే ఒక 20 రోజులు ఉంటాం, నెల రోజులు ఉంటాం, 2 నెలలు ఉంటాం, 3 నెలలు ఉంటాం, ఏం భయం లేదు. కానీ మా హక్కుల్ని మాత్రం మేము కాపాడుకుంటాం.